Hello, movie lovers. This is Kanna. Welcome back to Cinema. ఈరోజు జాబిలమ్మ నీకు అంత కోపమా అనే మూవీ చూడడం జరిగింది, విచ్ ఈస్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ధనుష్. ఈ మూవీ నేను ఎందుకు చూసానంటే అనికా సురేంద్ర కోసమా? కాదు ప్రియా వారియర్ కోసం అయి ఉంటది. కాదు అయితే రవ్య కార్టూన్ కోసం అయినా అయి ఉంటది. కాదురా. అయితే నాకు ఖచ్చితంగా తెలుసు, ప్రియాంక మోహన్ కోసమే కదా. ధనుష్ డైరెక్షన్ కోసం చూసారా? నేను నమ్మదురా, అడుగు తిరు. ధనుష్ మామ ఇదొక యూజువల్ స్టోరీ అనే చెప్తారు, కానీ నేనే వెళ్ళా. వాడు వినండి. ఇంకా మూవీలోకి వెళ్తే ప్రభు ద ప్రొటాగనిస్ట్ ఈ మూవీలో, అంటే హీరో అనమాట. హీరో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, చెఫ్ అనేది తన కళ. ఇప్పుడు ప్రభు వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్, ఈ ముగ్గురు కాంబినేషన్ ఏదైతే ఉందో సినిమాలో చాలా తక్కువ ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. మదర్, ఫాదర్ అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్కి, ఆ ఎమోషన్కి, ఆ డ్రామాకి కొంచెం కనెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ప్రభు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి పెళ్లి చూపులకు వెళ్తారు. పెళ్లి చూపుల్లో ఉంది ఎవరో కాదు, మన ప్రియ. మన అంటే నా ప్రియ కాదు, వాళ్ళ ప్రియ. ప్రియ ప్రకాష్ వారియర్ అండ్ ప్రభు వీళ్ళు ఇద్దరు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ అనమాట. ఆ పెళ్లి చూపులకు వెళ్ళాక వాళ్ళిద్దరూ కలిసి ఒక 1 వీక్ ట్రావెల్ అవుదాం అనుకుంటారు. ఆ ట్రావెల్ అవుదాం అనుకున్న టైంలో మన ప్రియాకి మరి తెలిసిందే కదా లేడీస్ మ్యాటర్, దీనికి ఏమైనా పాస్ట్ ఉందా లేదా అన్నది అడుగుతుంది. కానీ మన మగవాళ్ళకి నోటితో లాగదు కదా, వెంటనే మనోడు స్టార్ట్ చేస్తాడు అనమాట కథ. ఆ కథ దగ్గర నుంచే భయ్యా లాగంతా స్టార్ట్ అయింది. అప్పటిదాకా బాగానే ఉంది, నీట్గా వెళ్తుంది, ఏదో కామెడీ ఉంది అనుకున్నా. అక్కడి నుంచే లాగ్ స్టార్ట్ అయింది. చెప్పుకుంటా 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 వెళ్తాడు. అక్కడ ఏందన్నా గమ్మునుండవా? ఇంటర్మిషన్ పడే టైంలో ముందు ప్రియా అండ్ ప్రభు మధ్యన ఒక చిన్న అండర్స్టాండింగ్ ఉంటుంది. మనోడికి ఇన్విటేషన్ వస్తుంది తన ఎక్స్ నుంచి, ఇంక వెళ్దాం అని డిసైడ్ అవుతాడు. అక్కడ ఆ కాన్ఫ్లిక్ట్ని రేస్ చేసి మూవీని ఇంక ఫుల్ సాగొట్టారు భయ్య. ఆ కాన్ఫ్లిక్ట్తో నెక్స్ట్ ప్రభు లైఫ్ ఎలా చేంజ్ అయింది, ఏం ఇన్సిడెంట్స్ అనేవి జరిగాయి, దాని నుంచి ఫన్, ఎమోషను, డ్రామా ఏం క్రియేట్ చేశారు అన్నదే స్టోరీ. నాకు అక్కడి నుంచి ఫన్ కానీ, డ్రామా కానీ, ఎమోషన్ కానీ అస్సలు కనెక్ట్ అవ్వలేదు భయ్య. ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి ఓన్లీ ఫస్ట్ పాజిటివ్ థింగ్ ఈజ్ సినిమాటోగ్రఫీ భయ్య. ఎక్సలెంట్గా ఉంది సినిమాటోగ్రఫీ మాత్రం. చూస్తే మూవీ మొత్తం చాలా నీట్ అండ్ నైస్గా ఉంటుంది సినిమాటోగ్రఫీ విషయంలో మాత్రమే. అండ్ నెక్స్ట్ సాంగ్, నాకు నచ్చింది ఒకటే సాంగ్ భయ్య ఇందులో, గోల్డెన్ స్పారో ఎన్నింజిల ఆరో నీళ్ళ లైఫ్ ఎర్రంబసారో. ఆ ఒక్క సాంగ్ మాత్రం నచ్చింది భయ్య. నెక్స్ట్ ఈ యొక్క ఫ్రెండ్ ఫ్యామిలీ ఏదైతే ఇన్సిడెంట్స్ కానీ, ఆ ఒక డ్రామా కానీ ఉందో అది స్క్రీన్లో చాలా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా కార్తిక్ అండ్ ప్రభు వీళ్ళిద్దరు కాంబోలో వచ్చిన స్క్రీన్ టైం కొంచెం ఫన్ అయితే జనరేట్ చేసిందనే చెప్పాలి. ఇందులో ఇవే భయ్య పాజిటివ్స్. ఇంకా నెగిటివ్స్ వచ్చేసరికి ఫస్ట్ నాకు నెగిటివ్ అనిపించింది పూర్ రైటింగ్ అండ్ పూర్ ఎమోషన్స్, బాండింగ్ అది చూపించడం కూడా నాకు వాళ్ళ లవ్ స్టోరీ కానీ, బ్రేకప్ కానీ, వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ కనిపించలేదు. వాళ్ళిద్దరి మధ్యన ఎమోషన్స్ అంత వర్కౌట్ అయినట్టు కూడా నాకు అనిపించలేదు. నెక్స్ట్ హీరో ప్రభు ఎవరైతే యాక్టింగ్ ఉందో, కొన్ని సిచ్యువేషన్స్లో అసలు ఆ యాక్టింగ్కి, ఆ సీన్కి నాకు ఇంటర్లింక్ అయినట్టు ఎక్కడ కనిపించలేదు భయ్య. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి సాంగ్స్ తమిళ్ వర్షన్ వల్ల కావచ్చు, తెలుగులో అంత వర్కౌట్ అవ్వలే డబ్బింగ్ వల్ల. బట్ విజువల్గా అయితే నిజంగా చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. నిష్మా ఆల్రెడీ చెప్పారు జాలీగా రండి, జాలీగా వెళ్ళండి అని. నేను జాలీగానే వెళ్ళా థియేటర్కి, కానీ రిటర్న్ జాలీగా రాలేకపోయాను. ఈ మూవీలో అన్వాంటెడ్ సీన్స్ తీసేసి సీక్వెన్స్ తీయకుండా రెండింటిని కంబైన్ చేసి ఒకే స్టోరీ కింద తీసుంటే మ్యాక్సిమం నాకు తెలిసి హిట్ అయ్యేది. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? కానీ లాగ్ చేసి అన్వాంటెడ్ సీన్స్ యాడ్ చేసి ఇప్పుడు సీక్వెల్ ట్రై చేస్తున్నారు, అదే కొంచెం బాధగా ఉంది.
ఈ మూవీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి సెట్ అయినట్టు ఉంటుంది. లైక్ ఇప్పుడే లవ్లో పడినా లేకపోతే ఇప్పుడే బ్రేకప్ అయినా ఆ టైప్ ఆఫ్ ఆడియన్స్కి ఇది మేబీ కొంచెం కనెక్ట్ అవ్వచ్చు. కానీ నాకైతే అస్సలు కనెక్ట్ అవ్వలేదు మా. దట్స్ ఆల్ ద రివ్యూ గైస్. మీకు కనుక నా రివ్యూ హానెస్ట్గా అనిపించుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా. మీరు కనుక ఈ మూవీ చూసుంటే నేను చెప్పిన రివ్యూ హానెస్టో కాదో కామెంట్ చేసి అని చెప్తా. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వెళ్ళా మరి.